హలో గాయస్, వెల్కమ్ టు మూవీ ఫ్రీక్స్ గాయస్. సంక్రాంతికి వస్తున్నాము. ట్రైలర్ వాజ్ ఫెంటాస్టిక్. ఎందుకంటే లైక్ ఈరోజు నిజామాబాద్లో లైక్ ఫ్యూ అవర్స్ బ్యాక్ మహేష్ బాబు గారు ట్రైలర్ లాంచ్ ఆన్లైన్లో చేయడం జరిగింది. సో నాకైతే లైక్ ట్రైలర్ చాలా నచ్చింది గైస్. ఎందుకంటే లైక్ మహేష్ బాబు గారు వింటేజ్ వింటేజ్ వెంకటేష్ గారు బయటకు వచ్చినట్టు అనిపించింది. లైక్ చాలా మూవీస్ తర్వాత లైక్ ఇద్దరి లైక్ కంప్లీట్గా ట్రయాంగులర్ క్రైమ్ ఎంటర్టైనర్లో లైక్ ఇలా ఫన్. ఎందుకంటే ప్రతి డైలాగ్ కొత్తగా ఉంది. లైక్ వాళ్ళ లేడీస్ మధ్యలో వచ్చే డైలాగ్స్ కానీ అండ్ ఆల్రెడీ వెంకటేష్ గారి నుంచి కామెడీ టైమింగ్ నుంచి మనం ఏం చెప్తాము, లైక్ వెంకటేష్ గారు అంటేనే కామెడీ టైమింగ్ అండ్ సెంటిమెంట్, ఫ్యామిలీ సెంటిమెంట్. సో కంప్లీట్గా వెంకటేష్ గారు ఈ సంక్రాంతికి కంప్లీట్గా లైక్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్తో లైక్ కడుపుబ్బా నవ్వే కామెడీ సీన్స్తో వస్తున్నాడు. అండ్ అనిల్ రావుపూడి గారు కూడా ఇంతకుముందు మనకు ఎఫ్2 కూడా చూసుకుంటే లైక్ చాలా బాగుంది. ఎఫ్3. సో లైక్ ఆల్రెడీ వెంకటేష్ గారు అదంతా వర్క్ చేశారు కాబట్టి లైక్ ఆల్రెడీ అనిల్ రావుపూడి గారు కూడా లైక్ రీసెంట్గా సాంగ్స్ మీద కానీ అండ్ అతను తీసుకునే టేకింగ్ కానీ లైక్ ప్రతి దానిలో కేర్ తీసుకుంటూ ఉన్నారు. లైక్ ట్రైలర్ కూడా లైక్ నీట్గా ఉంది. లైక్ ఒక మిడిల్ క్లాస్ వైఫ్ ఎలా ఉండాలి అండ్ ఎక్స్ కార్ప్ ఎలా, లైక్ పోలీస్ ఎక్స్ ఎక్స్ కార్ప్ ఎలా ఉండాలి అని వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే సీన్స్ అయితే లైక్ డైలాగ్స్ అయితే కరెంట్ ఈ సిచ్యువేషన్కి, ఈ జనరేషన్కి సెట్ అయ్యేలాగా అనిపించింది. సో ఫన్నీ. అండ్ ఆల్రెడీ గోదావరి గట్టు సాంగ్ గురించి మనం తెలిసిందే కదా, రమణ గోగుల్ గారు వల్ల లైక్ ఒక మూవీ ఒక హై లెవెల్కి వెళ్ళిపోయింది. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బై బీమ్స్ ఇస్రోల్ వాస్ అమేజింగ్ అండ్ ఫెంటాస్టిక్. అండ్ కంప్లీట్గా లైక్ ఆల్రెడీ ట్రైలర్ చూసింటారని చాలా మందికి తెలిసి ఉంటుంది. బట్ క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పేసి, ఎందుకంటే ఇద్దరి మధ్యలో జరిగేది కాబట్టి. బట్ అనిల్ రావుపూడి గారు లోపలికి లైక్ ఎలా చూపిస్తారు, లైక్ కామెడీ సీన్స్ ఎలా పండాయి. అండ్ యాక్టర్స్ విషయానికి వచ్చేస్తే మెయిన్ కమింగ్ టు లైక్ కామెడీ ఎందుకు అంటున్నానంటే, ఇంట్లో చాలా మంది ఆల్రెడీ పెద్ద పెద్ద విలన్గా చేసిన వాళ్ళే కామెడీని చేశారనమాట. దాంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి అనిమల్ ఫేమ్ ఉపేంద్ర లియామే గారు, మహారాష్ట్ర యాక్టర్. ఎందుకంటే ఆల్రెడీ లైక్ సందీప్ రెడ్డి గారి అనిమల్ మూవీలో చూసినప్పుడు లైక్ చాలా మంది యాక్టర్స్ దాని తర్వాత క్లిక్ అవుతా ఉన్నారు. కంప్లీట్ కంపేర్ చేసుకుంటే బాబీ డియోల్ గారు అండ్ ఉపేంద్ర గారు. బాబీ డియోల్ గారు ఫ్రమ్ బాలీవుడ్ అండ్ ఫ్రమ్ మహారాష్ట్ర ఉపేంద్ర గారు. ఎందుకంటే అతను కూడా చాలా మంచి డైలాగ్స్ ఉన్నాయి దీంట్లో. మేబీ పోలీస్ ఆఫీసర్ అనుకుంటా, పోలీస్ గెటప్లో అయితే చూసాం ట్రైలర్లో. లైక్ అతను అయితే మెయిన్ ఫస్ట్ ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఫేమస్ అయి ఉన్నారు కాబట్టి చాలా మంచిగా అనిపించింది. అండ్ కమింగ్ టు విటి గణేష్ గారు, ఆల్రెడీ మనకు తెలిసిందే కదా, ఆల్రెడీ విజయ్ సినిమాలో ఫేమస్. ఎక్కడి నుంచి వచ్చారా మీరంతా అని. సో దట్ వాజ్ అమేజింగ్ థింగ్. సో అతను కూడా ఉండడము. అండ్ వెంకటేష్ గారే మెయిన్ హైలైట్ ఆఫ్ ద మూవీ. అండ్ ఇంకోటి మెయిన్ విషయానికి వస్తే చెప్పడము, హీరోయిన్స్ ఇద్దరు బాగా చేశారు. దాంట్లో మాత్రం ఐశ్వర్య రాజేష్ మాత్రం ఫెంటాస్టిక్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే చాలా న్యాచురల్గా ఉంది. లైక్ రీసెంట్గా ఇప్పుడు నిజామాబాద్లో జరిగిన ఈవెంట్లో కూడా చాలా న్యాచురల్గా ఉంది. లైక్ మన ఇంటి పక్కన అమ్మాయి అలా ఉందన్నమాట, మిడిల్ క్లాస్ వైఫ్ లాగా చాలా బాగా చేసింది. సో దట్ వాజ్ ద హైలైట్ థింగ్. ఎందుకంటే నేనైతే ఐశ్వర్య రాజేష్ కోసం చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను, తన న్యాచురల్ యాక్టింగ్ చూడడానికి. ఆబ్వియస్లీ వెంకటేష్ గారి గురించి కూడా వెళ్తాము. లైక్ అతను వెంకటేష్ గారి కామెడీ టైమింగ్ కానీ సెంటిమెంట్ కానీ. సో నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. మీరేమనుకుంటున్నారో లైక్ ట్రైలర్ గురించి, మూవీ గురించి, లైక్ మూవీకి 14th ఎంతమంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అండ్ మీకు రివ్యూ వచ్చేస్తుంది ఫస్ట్ డే ఫస్ట్ షో వితౌట్ ఎనీ డౌట్. మేబీ బెంగళూరు ఆర్ హైదరాబాద్, ఇంకా డిసైడ్ అవ్వలేదు. మేబీ ఆ రెండు చోట్ల కంపల్సరీ వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ గైస్. లైక్ మీరేమనుకుంటున్నారో కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వింటేజ్ వెంకటేష్ గారు ఇస్ బ్యాక్ అని అయితే అనుకుంటున్నా. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గాయ్స్. విల్ మీట్ ఆన్ ద నెక్స్ట్ వీడియో.